హీరోయిన్ సమంత డైరెక్టర్ రాజ్ నిడమూరు డేటింగ్ లో ఉన్నట్లు గత కొంతకాలంగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. అయితే బిగ్ బ్రేకింగ్ ఏంటంటే ఈ రోజు వాళ్ళిద్దరు కోయంబత్తూరులోని ఇషా సెంటర్లో అక్కడ పెళ్లి చేసుకున్నారని చెప్పి రూమర్స్ వస్తున్నాయి. ఎందుకంటే సమంత రాజ్ కొంతకాలంగా డేటింగ్ లో ఉన్నారు. వాళ్ళిద్దరి ఫోటోలు కూడా తరచూ వైరల్ అవుతున్నాయి. చాలా ప్రదేశాల్లో వాళ్ళిద్దరు తిరుగుతున్న ఫోటోలు కానీ వీడియోలు కానీ వైరల్ అవుతూ వస్తున్నాయి. రాజ్ సమంత పెళ్లి చేసుకోబోతున్నారు తొందరలోనే వార్తలు కూడా వచ్చాయి. అయితే ఈ రోజే వాళ్ళ పెళ్లి జరిగిపోయిందంటూ ఒక ప్రచారం జరుగుతుంది. కోయంబత్తూరులోని ఇషా సెంటర్లో వాళ్ళిద్దరి పెళ్లి జరిగిందని చెప్పి కూడా రూమర్స్ వస్తున్నాయి. అయితే రాజ్ నిడమూరు సమంత 2021లో వచ్చిన ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2తో వారిద్దరికి పరిచయం ఏర్పడింది. రాజ్ డీకే ఇద్దరు డైరెక్టర్లు, రాజ్ నిడమూరు, డీకే కృష్ణ వీళ్ళిద్దరు చిత్తూరు జిల్లాకు చెందిన వ్యక్తులు, తిరుపతికి చెందిన వ్యక్తులు. వీళ్ళిద్దరు ఫ్రెండ్స్, కాలేజీలో చదువుకున్నారు. తర్వాత బాలీవుడ్కి వెళ్ళారు. డైరెక్ట్గా బాలీవుడ్కి వెళ్ళి అంటే ఫిల్మ్ కోర్సులు చేసి బాలీవుడ్కి వెళ్ళారు. అక్కడ షోరింది సిటీ అని 2011లో సినిమా తీశారు. ఆ తర్వాత గోవా గాన్ అని చెప్పి సినిమా కూడా తీశారు. ఆ తర్వాత వాళ్ళిద్దరు రాజు డీకే ఇద్దరు కలిసి వెబ్ సిరీస్ల మీద ఫోకస్ పెట్టారు. 2019లో ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 1 సిరీస్ తీశారు. దీంతో బాగా క్రేజ్ తెచ్చుకున్నారు ఇద్దరు. 2021లో ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 తీశారు. ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2లోనే సమంత ఒక క్యారెక్టర్ చేసింది. ఆ టైంలోనే సమంత రాజ్ నిడమూరు మధ్య ఫ్రెండ్షిప్ ఏర్పడింది. వాళ్ళిద్దరి మధ్య అప్పటి నుంచి వాళ్ళిద్దరి మధ్య రాజ్ నిడమూరు సమంత మధ్య ఫ్రెండ్షిప్ కొనసాగుతుంది. అయితే సమంత 2021లో నాగచైతన్యతో డైవర్స్ తీసుకున్న తర్వాత మయోసైటిస్ వ్యాధి బారిన పడిన సంగతి తెలిసిందే. మయోసైటిస్ నుంచి కోలుకుంది. తర్వాత సినిమాలు కూడా చేసింది. అయితే అప్పటి నుంచి ఏదైతే ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 సిరీస్ నుంచి రాజ్ నిడమూరు సమంత మధ్య రిలేషన్ కొనసాగుతూ వచ్చింది. అయితే వాళ్ళిద్దరు ఈ ఏడాది సమంత తొలిసారిగా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టి తెలుగులో శుభం అనే సినిమా తీసింది. దానికి కూడా రాజ్ నిడమూరు క్రియేటివ్ ప్రొడ్యూసర్గా ఉన్నారు. రాజ్ నిడమూరు డీకే ఇద్దరు తీసిన మరి ఇంకో వెబ్ సిరీస్ సిటాడెల్ కూడా సమంత యాక్ట్ చేసింది. అయితే వీళ్ళిద్దరి మధ్య డేటింగ్ జరుగుతుంది. వీళ్ళిద్దరి మధ్య పెళ్లి చేసుకోబోతున్నారు, డేటింగ్ జరుగుతుందన్న ప్రచారం జరుగుతూ వస్తుంది బలంగా. మధ్యలో రాజ్ నిడమూరు 10 ఏళ్ల కిందట పెళ్ళైంది. ఆయన భార్య పేరు శ్యామాలిదే. ఆమె కూడా పోస్టులు పెడుతూ వస్తుంది వరుసగా. వీళ్ళిద్దరు కలిసి ఉన్న ఫోటోలు, సమంత రాజ్ కలిసి ఉన్న ఫోటోలు వైరల్ అయినప్పుడల్లా శ్యామాలిదే కూడా పోస్టులు పెడుతూ వస్తుంది. అయితే ఈరోజు శ్యామాలిదే మరో పోస్ట్ పెట్టింది. డెస్పరేట్ పీపుల్ డూ డెస్పరేట్ థింగ్స్, అంటే తెగించిన వ్యక్తులు ఇలాంటి పనులు చేస్తారు అని శ్యామాలిదే రాజ్ నిడమూరు భార్య పోస్ట్ పెట్టింది ఇన్స్టాగ్రామ్లో 10 గంటల కిందట. అయితే డెస్పరేట్ పీపుల్ డూ డెస్పరేట్ థింగ్స్ అని పెట్టింది. తెగించిన వ్యక్తులు ఇలాంటి పనులు చేస్తారని. అయితే ఈ నేపథ్యంలోనే వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు. సమంత రాజ్ ఇద్దరు పెళ్లి చేసుకున్నారనే ప్రచారం ఆయనకి మరింత బలం ఇచ్చింది. ఎందుకంటే కోయంబత్తూరులోని ఇషా సెంటర్లో వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారనే ప్రచారం జరుగుతుంది. సమంత జగ్గి వాసుదేవ్ ఫాలోవర్, ఆమె ఇషా ఫాలోవరు. మహాశివరాత్రి నాడు ఇషా సెంటర్ కోయంబత్తూరులోని ఇషా యోగా సెంటర్లో ఏదైతే ఉందో ఇషా సెంటర్లో అక్కడ జరిగే వేడుకలకు కూడా సమంత రెగ్యులర్గా హాజరవుతూ ఉంటుంది. ఇది ఈ నేపథ్యంలోనే అక్కడ వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారన్న ప్రచారం జరుగుతుంది. మొత్తంగా అయితే 2021లో నాగచైతన్య నుంచి డైవర్స్ తీసుకున్న సమంత 4 ఏళ్ల తర్వాత రాజ్ నిడమూరుతో పెళ్లి చేసుకుందనే ప్రచారం జరుగుతుంది. సమంత 2010లో ఏమాయ చేసేవో సినిమాతో ఇండస్ట్రీకి వచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత నాగచైతన్యతో 3 సినిమాల్లో యాక్ట్ చేసింది. 2017లో వీరిద్దరు పెళ్లి చేసుకున్నారు. లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. నాగచైతన్య సమంత ఇద్దరు 2021లో వ్యక్తిగత కారణాల వద్ద వీళ్ళిద్దరు విడిపోయారు. అంటే విడిపోవడానికి గల కారణాలు ఎవరు వెల్లడించలేదు, కానీ విడిపోయారు. అయితే నాగచైతన్య శోభితా దులుపాలను పెళ్లి చేసుకున్నాడు. హీరోయిన్ శోభితా దులుపాలను నాగచైతన్య రెండో పెళ్లి కూడా అయిపోయింది. అయితే సమంత రెండో పెళ్లి రాజ్ నిడమూరుతో చేసుకుందని ప్రచారం జరుగుతుంది ఈరోజు కోయంబత్తూరులోని ఇషా సెంటర్లో. అయితే వీళ్ళిద్దరి మధ్య డేటింగ్ కొంతకాలంగా రిలేషన్షిప్ కొనసాగుతుందనే వార్తలు కూడా వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వీళ్ళిద్దరు పెళ్లి అయిపోయిందంటూ కూడా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. అయితే సమంత కానీ రాజ్ నిడమూరు గారు దీనిపై క్లారిటీ ఇవ్వలేదు. ఇటీవల జరిగిన దీపావళి వేడుకల్లోనూ సమంత రాజ్ నిడమూరు ఇంట్లోనే దీపావళి సెలబ్రేషన్స్ కూడా చేసుకుంది. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు కూడా వైరల్ అయ్యాయి. వీళ్ళిద్దరు అమెరికాకి వెళ్ళిన ఫోటోలు కానీ ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2కు సంబంధించిన అవార్డుల ఫంక్షన్లో రాజ్ నిడమూరు, డీకే కృష్ణ వీళ్ళిద్దరు ఉన్న ఫోటోల్లో సమంత తప్పనిసరిగా కనిపిస్తూ వచ్చింది. అయితే డీకే తన భార్యతో ఉండగా రాజ్ నిడమూరు సమంతతో ఉన్న ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూ వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వీళ్ళిద్దరు ఇవాళ పెళ్లి చేసుకున్నారనే ప్రచారం గట్టిగా జరుగుతుంది. కానీ దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది. సమంత రాజ్ ఇంకా రెస్పాన్స్ అవ్వలేదు. వీళ్ళిద్దరు ఎలాంటి రెస్పాన్స్ ఇస్తారో చూడాలి.